క్రీమీ సోయా చంక్స్ రెసిపీ క్రీమ్ లేకుండా చేయడం అంటే ఇంపాసిబుల్ అనిపిస్తుంది కదా. బట్ టుడే నేను చేసి చూపిస్తానన్నమాట. హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఇస్ వరల్డ్. సో ఈరోజు నేను మీ అందరితో సూపర్ డెలిషియస్ అయిన నో క్రీమీ సోయా చంక్స్ రెసిపీ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న రెసిపీ అనమాట. ఈరోజు మీ అందరి ముందుకి తీసుకొచ్చేస్తున్నాను. ఇట్స్ హెల్దీ, హై ఇన్ ప్రోటీన్ అండ్ పర్ఫెక్ట్ ఫర్ వెయిట్ లాస్ టు. ఓకేనా? సో నో క్రీమ్, నో బటర్, స్టిల్ సూపర్ క్రీమీ. రెసిపీలోకి వెళ్ళిపోదాము మరి. సో ఫస్ట్ రెసిపీ అనేది మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మిల్ మేకర్ని బాయిల్ చేసుకోవాలి కదా. యాక్చువల్గా అయితే సోక్ చేసుకుంటే సరిపోతుంది, కాకపోతే నేనైతే బాయిల్ చేసుకుంటున్నాను. అది కూడా ఎక్కువసేపు కాదు, జస్ట్ హాట్ వాటర్ హీట్ అయితే చాలు. సో పక్కనే నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా, మనం హీరో ఇంగ్రీడియంట్ అనమాట. సో మన క్రీమ్ టెక్స్చర్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు కదా, దట్ ఈస్ పన్నీర్ అండ్ కాజు. సో పన్నీర్ హోమ్ మేడ్ పన్నీర్ అనమాట, ఇంట్లోనే చేసుకున్నాము. ఆ పన్నీరు అలాగే కాజు కొంచెం వాటర్ వేసుకుంటే మనకు కావాల్సిన క్రీమీ టెక్స్చర్ ఉన్న ఒక పేస్ట్ అనేది రెడీ అవుతుంది అనమాట. అది బాయిల్ చేసినప్పుడు మనకు చాలా థిక్ క్రీమ్ అవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ హెల్దీ. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇక్కడైతే నేను ఈ మీల్ మేకర్ ఏదైతే ఉందో బాయిల్ అయ్యే టైంలో నేను ఆ క్రీమ్ అనేది రెడీ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ మనకి ఈ మాత్రం ఉడికితే చాలు, ఉడకవసరం లేదు, జస్ట్ సోక్ అయితే సరిపోతుంది. సో నేనైతే ఇవన్నీ బౌల్లోకి తీసుకుంటున్నాను అనమాట. మోస్ట్లీ చెప్పాలంటే చాలా మందికి సోయా చంక్స్ అనేవి నచ్చవన్నమాట. బట్ ట్రస్ట్ మీ, ఈ రెసిపీ ట్రై చేశారంటే మాత్రం చాలా మందికి చాలా బాగా నచ్చుతుంది. సో ఇప్పుడు మనం హాట్ వాటర్లో బాయిల్ చేసుకున్న సోయా చంక్స్ అనేవి వేరే బౌల్లోకి తీసేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇందులో మనం ఒక 1.5 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాము. తర్వాత టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. తర్వాత కొంచెం ధనియాల పొడి, అంతే. ఈ 3 ఏవైతే స్పైసెస్ ఉన్నాయో ఇవన్నీ వేసుకొని ఒకసారి టాస్ చేసుకుందాము. చేతితో కలిపితే అది మళ్ళీ పేస్ట్ లాగా అయిపోతుంది, జస్ట్ టాస్ చేసుకుందాం. సో వీడియో ఎండ్ వరకు మీరు చూడండి. సో నేను లాస్ట్లో ఒక మంచి టిప్ అనేది నేను షేర్ చేసుకోబోతున్నాను అనమాట. దానివల్ల ఈ రెసిపీ అనేది ఇంకొంచెం టేస్టీగా మారిపోతుంది. చూసారా, టాస్ చేసుకుంటుంటే అవి పీసెస్ దేనికి దానికి సెపరేట్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే నార్మల్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ ఆలివ్ ఆయిల్ ఈజ్ ద గుడ్ ఫర్ హెల్త్ కాబట్టి. సో అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని మనం ఏదైతే టాస్ చేసుకున్నామో కారం, ఉప్పు అలాగే ధనియాల పొడి వేసుకున్న బాయిల్ చేసుకున్న మీల్ మేకర్ని మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అంటే జస్ట్ షాలో ఫ్రై లాగా ఫ్రై చేసుకుందాము. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. డోంట్ స్కిప్. ఎందుకంటే ఇది కానీ మీరు ఈ స్టెప్ కానీ మిస్ అయితే మాత్రం టేస్ట్ అనేది ఖచ్చితంగా పోతుందన్నమాట. మనం అనుకున్న టేస్ట్ అయితే రాదు. సో ప్రాసెస్ మొత్తం ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చూడండి. అలా అయితేనే ఈ రెసిపీ దాన్ని ఒక రిచ్నెస్ అనేది వస్తుందన్నమాట ఫైనల్గా. సో ఇక్కడ మన మీల్ మేకర్ అయితే బాగా షాలో ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం గార్లిక్, జింజర్ అలాగే కొంచెం గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుందాము. సో రిచ్, క్రీమీ అండ్ 100% వితౌట్ క్రీమ్ అయితే మనం ఇది తయారు చేసుకున్నాము. మీరు కూడా ఈ రెసిపీని ఎంజాయ్ చేయండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? సో వీడియో ఎండ్ వరకు మీరు చూడండి. సో నేను లాస్ట్లో ఒక మంచి టిప్ అనేది నేను షేర్ చేసుకోబోతున్నాను అనమాట. దానివల్ల ఈ రెసిపీ అనేది ఇంకొంచెం టేస్టీగా మారిపోతుంది. ఇప్పుడు మీల్ మేకర్ని కదపకుండా జస్ట్ ఆ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా ఫ్రై చేసుకుందాము. తర్వాత మిక్సప్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఒక బిగ్ సైజ్ అయితే ఒక ఆనియన్ సరిపోతుంది, చిన్నవి అయితే ఒక 2-3 ఆనియన్స్ వరకు తీసుకోవచ్చు. మన మీల్ మేకర్ క్వాంటిటీ బట్టి మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే ఒక బిగ్ సైజ్ ఆఫ్ ఆనియన్ అయితే తీసుకున్నాను. అది చాలా గుండగా చాప్ చేసుకోవాలి. సో అది కూడా వేసుకొని ఒకసారి బాగా, అంటే అది ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ నార్మల్గా పచ్చి వాసన పోయేలాగా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. సో అందుకే నేను మొత్తం మిక్సప్ చేసేస్తాను. ఇప్పుడు ఈ 4 ఇంగ్రీడియంట్స్ అనేవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఎందుకంటే ఆ రిచ్నెస్ అనేవి, ఆ క్రంచీగా అవి మనం కొరుకుతున్నప్పుడు తినేటప్పుడు అవి చాలా బాగుంటుంది అనమాట. అందుకే నేను మీల్ మేకర్ని ముందు ఫ్రై చేస్తాను, తర్వాత ఇవన్నీ యాడ్ చేస్తాను. సో దట్ ఈస్ ద సీక్రెట్. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మన హీరో ఇంగ్రీడియంట్ అయిన నో క్రీమ్, నో బటర్ అయిన క్రీమీ టెక్స్చర్ ఉన్న క్రీమ్ మనం తయారు చేసుకున్నాం కదా విత్ పన్నీర్ అండ్ కాజు. సో అది ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకుందాం అనమాట. ఏదైతే మిక్సీలో పట్టామో అందులో కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే పన్నీర్ మళ్ళీ ఉడికిన తర్వాత అది ముద్దగా అయిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మనం క్రీమీ టెక్స్చర్లో మాత్రమే ఉండాలి కదా. సో మనం వాటర్ క్వాంటిటీ కూడా చూసుకొని యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ ఫ్లేవర్, తర్వాత ఆ టెక్స్చర్ అవన్నీ రిచ్నెస్తో వస్తాయి అన్నమాట. సో అందుకే నేను ప్రతి స్టెప్ జాగ్రత్తగా చూడమంటున్నాను. ప్రతిదీ చూస్తూ నేర్చుకొని చేయాలి. ఈ యొక్క రెసిపీ చాలా క్రిటికలే, బట్
వన్స్ కంప్లీట్ అయిన తర్వాత దాని టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. సో కొంచెం సాల్ట్ అయితే మధ్యలో నేను యాడ్ చేశాను. తర్వాత ఇప్పుడు మిరియాల పొడి అనమాట. మిరియాల పొడి లేకపోతే అసలు మనం ఏ పాస్తాలైనా లేకపోతే ఏవైనా క్రీమీ టెక్స్చర్ ఉన్న అవి ఐటమ్స్ ఏవైనా సరే అవి డల్ అయిపోతాయి అనమాట. సో మిరియాల పొడి మాత్రం కంపల్సరీ. సో లుక్ ఎట్ దిస్ టెక్స్చర్ గైస్. మీరు ఎవరైనా అసలు నమ్మగలుగుతారు అది క్రీమ్ లేకుండా మనం చేసామంటే? ఎస్, మనం క్రీమ్ యూజ్ చేయకుండా ఎంత మంచి టెక్స్చర్తోని ఎంత క్రీమీగా చేసుకున్నామంటే అది మనం చేసే పద్ధతిలోనే ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం కంగారు పడక్కర్లేదు, అయ్యో క్రీమ్ వాడితేనే మనకి ఇంత మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుందా అని. ఇప్పుడు మనం చేసే పద్ధతిలో చేస్తే ఖచ్చితంగా మనం ఆ టేస్ట్ అండ్ ఆ ఫీలింగ్ అనేది మనం మిస్ అవ్వం అనమాట. మీరు కానీ ఇక్కడ ఉండి ఈ రెసిపీ కానీ స్మెల్ చేసినట్టయితే అరోమా ఉంది, సూపర్ అనమాట. ఐ విష్ యూ కుడ్ స్మెల్ దిస్. సో దిస్ ఇస్ ద మూమెంట్ వీఆర్ వెయిటింగ్ ఫర్. ఇదిగో మన రెసిపీ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది అనమాట. మరి చూసి మీ అందరికీ ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే ఒకవేళ ట్రై చేసినట్టయితే తప్పకుండా నాకు కామెంట్స్లో తెలియజేయండి మీకు ఎలా టర్న్ అవుట్ అయిందో, ఓకేనా? ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ డోంట్ ఫర్గెట్ టు లైక్. అండ్ మీరు ఛానల్కి కొత్తగా వచ్చారు, ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాంటివి సింపుల్ హెల్దీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ రెసిపీస్తో మీ అందరికీ నేను షేర్ చేసుకుంటాను రెగ్యులర్గా. So comment below and tell me, did you ever try soya chunks like this before? See you in the next video. ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, అదేంటో కాదు, లెమన్ అనమాట. లెమన్ స్క్వీజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, ట్రై చేయండి.